Hi everyone, welcome to Hamanya channel. Today topic small English story. ఈ స్టోరీ కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు చాక్లెట్స్ బిస్కెట్స్ ఎక్కువ తింటారు కదా, అంటే హెల్తీ ఫుడ్స్ తినకుండా వాళ్ళు జంక్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఈ స్టోరీనే రాణి లెర్న్స్ టు ఈట్ హెల్తీ. అంటే రాణి అనే అమ్మాయి ఈటింగ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటుంది, హెల్తీ ఫుడ్స్ తినడం అలవాటు చేసుకుంటుంది అనమాట. ఓకే వ్యూయర్స్, నౌ గోయింగ్ ఇన్ టు ది వీడియో. రాణి లవ్ టు ఈట్ చిప్స్ అండ్ చాక్లెట్స్ ఎవ్రీడే. మనలో కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాక్లెట్స్ చిప్స్ అంటే జంక్ ఫుడ్ టైప్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు కదా, అలాగే రాణి కూడా చాక్లెట్స్ చిప్స్ తినడానికి ఇష్టపడుతుందంట రోజు కూడా. ఒకరోజు వన్ డే షీ గాట్ ఏ స్టమక్ కేక్. ఒకరోజు తనకి కడుపు నొప్పి వచ్చింది. హెర్ మదర్ అంటే వాళ్ళ అమ్మ టుక్ హెర్ టు ది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ద డాక్టర్ సెడ్, డాక్టర్ గారు చెప్పారు, ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎవ్రీ డే. రోజు నువ్వు ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినాలి అని చెప్పారు. ఎవరికి చెప్పారు? రాణికి. డాక్టర్ గారు రాణికి ఎందుకు చెప్పారు అంటే, రాణి డైలీ అంటే రోజు కూడా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటుంది కాబట్టి చాక్లెట్స్ టైపు చిప్స్ ఇవన్నీ, అందుకని చెప్పి నువ్వు రోజు జంక్ ఫుడ్ తినకుండా ఫ్రూట్స్ వెజిటబుల్స్ లాంటివి డైలీ తినాలి అని చెప్పారు. రాణి లిజెండ్. ఫ్రమ్ దట్ డే అంటే ఆ రోజు నుంచి కూడా రాణి స్టార్టెడ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్. ఆ రోజు నుంచి కూడా రాణి హెల్దీ ఫుడ్స్ తినడమే అలవాటు చేసుకుంది. షీ ఫెల్ట్ స్ట్రాంగ్ అండ్ హ్యాపీ. అప్పటి నుంచి ఏమైంది, తను చాలా స్ట్రాంగ్గా హ్యాపీగా ఉందన్నమాట. అంటే ఈ స్టోరీ వల్ల మీకు ఏంటి అర్థమైంది? హెల్దీ ఫుడ్ కీప్స్ అస్ స్ట్రాంగ్. అంటే హెల్దీ ఫుడ్స్ మనల్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి. అంటే ఏం చేయాలి, మనం జంక్ ఫుడ్స్ తినడం మానేయాలి అండ్ హెల్దీ ఫుడ్స్ తినడం అలవాటు చేసుకోవాలి. అంటే కూల్ డ్రింక్స్ అలాంటివి కూడా తాగకూడదు, వాటిని కూడా అవాయిడ్ చేయాలి. ఓకే వ్యూయర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.